దర్విష్ఠుడు సింహం. ఒక అడవిలో లియో అనే దర్విష్ఠుడు సింహం జీవించేది. నేనే ఈ అడవి రాజు అని ప్రకటించి ప్రతిరోజు ఒక జంతువు తనకు భోజనంగా రావాలని ఆదేశించాను. జంతువులంతా భయపడి అంగీకరించారు. ఒకరోజు నిప్పు నాగరాజ్ అనే చిన్న కుందేలు వంతు వచ్చింది. కాని అతను సింహం దగ్గరకు ఆలస్యంగా వచ్చాడు. సింహం గర్జించి అడిగాడు, ఇంత లేట్ ఎందుకు? నిప్పు నాగరాజ్ వినయంగా చెప్పాడు, మహారాజా, మరో సింహం నన్ను ఆపింది. అతను చెప్పాడు, నేనే నిజమైన అడవి రాజుని. సింహం కోపంతో ఊగిపోయాడు. నన్ను అతని దగ్గరకు తీసుకెళ్ళు అన్నాడు. నిప్పు నాగరాజ్ అతన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్లాడు. ఇదిగో సార్, అతను లోపలే ఉన్నాడు అన్నాడు. లియో బావిలోకి చూశాడు. తన పరచిన ప్రతిబింబం కనిపించింది. సింహం గర్జించి లోపలికి దూకాడు. కాని అది నీటిలో అతని ప్రతిబింబమే. అతను మునిగి చనిపోయాడు. అడవి మొత్తం ఆనందించెను. నిప్పు నాగరాజ్ తన తెలివితేటలతో జంతువులందరినీ రక్షించాడు. నీతి: బలం కన్నా బుద్ధి గొప్పది. బుద్ధిమంతుడు ఎంత పెద్ద శత్రువునైనా జయించగలడు.